నేను రాధిక ఫ్రమ్ అదర్వా జ్యువెల్స్. సో మన దగ్గర ఏది చేసినా చాలా డిఫరెంట్ గా, ఇన్నోవేటివ్ గా, యూనిక్ గా చేస్తామంటే అది అందరికీ తెలుసు. అండ్ మీకు ఇంకా ఎస్పెషల్ గా బాగా తెలుసు. ఎందుకంటే లైట్ వెయిట్ లో స్పెషల్ గా మనం వర్కర్ తో డిజైన్ చేయించిన ఐటమ్స్ మనం ఎక్కువ సార్లు నేను మీకు వీడియోలో కూడా నేను దాన్ని ప్రమోట్ చేస్తున్నాను. అండ్ ఈ సారీ కూడా చాలా మందికి మోస్ట్ వాంటెడ్ వీడియో అనమాట. కొంచెం చాంద్బాలిలోనే హై స్టైల్, డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ లుక్ లో కొంచెం క్రియేటివ్ గా, లైట్ వెయిట్ గా, యూనిక్ గా కావాలి ప్యాటర్న్స్ అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అండ్ ద మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనుకోండి, అండ్ వెయిటింగ్ వీడియో ఆల్సో. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు ఒక మంచి వీడియో చేస్తున్నాము విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాంగింగ్స్ అనమాట. స్మాల్ సైజ్ ఉన్నాయి, మీడియం ఉన్నాయి, అండ్ హెవీగా కూడా ఉన్నాయి అనమాట. సో బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్. అండ్ జస్ట్ డూ వాచ్ అవర్ వీడియోస్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉందన్నమాట. డైలీ మన పోస్ట్లు అప్డేట్ చేస్తున్నాము. సో మీరు చూడొచ్చు. దానిలో ఏదైనా నచ్చినా కూడా మీరు మనకు వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ ఎలాగో ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా చేసేస్తాం. సో మన వీడియోలో ఫస్ట్ వన్ చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి పర్ల్ తో డిజైన్ చేసామన్నమాట. సో చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మీరు చూడొచ్చు ప్యాటర్న్ ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇదంతా కూడా నేను కర్వీ నేచర్ లాగా అండ్ చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చాను. అండ్ రైస్ పర్ల్స్ కూడా మధ్యలో యాడ్ చేశాను అనమాట. అండ్ కంప్లీట్ గా రౌండ్ చాంద్బాలి స్టైల్లో వచ్చింది. బట్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా, ఓన్లీ ఇయర్ రింగ్సే చాలండి. అండ్ ఇది వెయిట్ వచ్చేసి అప్ టు 11 grams వరకు వస్తుంది అనమాట. మీకు దీనిలో కలర్ ఆప్షన్స్ ఏమన్నా కావాలంటే కూడా చేసుకోవచ్చు. బట్ పర్ల్ అయితే బేసిక్ గా అన్నిటికీ బాగా సెట్ అవుతుందని చేయించాను. సో వీడియోలో నెక్స్ట్ వన్ చూపిస్తానండి. అండ్ ఇది వచ్చేసి లక్ష్మీదేవిది అనమాట. సో లక్ష్మీదేవి విత్ స్టోన్స్ వచ్చింది. అండ్ కింద ఒక చిన్న బుట్ట ఇచ్చామన్నమాట. అండ్ కంప్లీట్ గా వచ్చేసి బీడ్స్ వచ్చినాయండి, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో. అండ్ విత్ పర్ల్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట. దీనిలో అన్ని కలర్స్ ఉన్నాయి, అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. ఈవెన్ లెహంగా, శారీస్ కి దేనికైనా బాగుంటుంది. అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 inches లోపు ఉంది. అండ్ వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది, 8.87 grams లోనే ఉంది. సో బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అండి. మీకు నేను చేతిలో పెట్టి కూడా చూపిస్తున్నాను మీకు లెంత్ తెలవడానికి అని చెప్పేసి. ఎంత బిగ్ సైజ్ లో ఉన్నాయి అండ్ ఎంత ఎక్స్పాండ్ అయ్యింది డిజైన్ అని తెలుసుకోవడానికి. సో వన్ మోర్ ఎవర్ గ్రీన్, ఎవర్ ట్రెండింగ్ మోడల్ అండి ఫ్రమ్ అదర్వా జ్యువెల్స్. ఇది వచ్చేసి కంప్లీట్ గా చాంద్బాలి అండి. అండ్ పైన చూడొచ్చు మీరు స్టడ్ ఎంత పెద్దగా వచ్చిందో. అండ్ రూబీ ఇచ్చామన్నమాట. కింద అంతా పికాక్, ఇదంతా హ్యాండ్ మేడే అండి. పర్ల్ అన్ని ఇట్లా బంచెస్ లాగా వచ్చాయి. మిడిల్ లో ఒక చిన్న పోర్షన్ అనమాట. సేమ్ కాకుండా కొంచెం వేరియేషన్ ఇచ్చి చేసామన్నమాట. సో ఎక్సలెంట్ బూమింగ్ మోడల్ అనుకోండి. ఎందుకంటే ప్రతి దానికి సెట్ అవుతుందని చెప్పి చాలా మంది ప్రిఫరబుల్ గా కూడా తీసుకెళ్లారు ఇది. సో మళ్ళీ ఇది రీడిజైన్ చేసామన్నమాట. మళ్ళీ రీస్టాక్ కూడా చేసాము. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అండ్ క్యూట్ ప్యాటర్న్ అండి. చాలా నైస్ గా ఉంది అండ్ సింపుల్ గా ఉంది. చాలా ఎలిగెంట్ లుక్ కూడా ఉంది అనమాట. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉందండి. జస్ట్ 6.1 grams లోనే వచ్చింది. అండ్ ఇది కిడ్స్ కి కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వెయిట్ పెట్టుకోలేరు కాబట్టి, లైట్ వెయిట్ లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇది చాలా బాగుంటుంది, యాప్ట్ ఉంటుంది వాళ్ళకి. అండ్ అన్ని కూడా వచ్చేసి రైస్ పర్ల్స్ ఇచ్చాము. సో రైస్ పర్ల్స్ కూడా లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అలా డిజైన్ చేసాము అనమాట. ఇంకొక క్యూట్ హ్యాంగింగ్స్ అండి మీకోసం. పైన వచ్చేసి అంతా లీఫ్ షేప్ లో స్టడ్ వచ్చింది. అండ్ కింద వచ్చేసి రింగ్ లాగా వచ్చింది, చిన్న పికాక్స్ దానికి సైడ్ కి. అండ్ టోటల్ గా కింద అంతా హ్యాంగింగ్స్ లాగా వచ్చాయన్నమాట. సో ఏంటంటే కంప్లీట్ గా లైట్ వెయిట్ ప్యాటర్న్ లో అండ్ హెవీగా కనిపించేట్టు డిజైన్ చేసామన్నమాట. మల్టీ కలర్ చిన్న చిన్న అనమాట. ఇవన్నీ కూడా చాలా చిన్న సైజ్, ఐ మీన్ ఆల్మోస్ట్ 2 mm సైజ్ లో అనమాట. సో జస్ట్ 2 mm సైజ్ ఆఫ్ బీడ్స్ తీసుకొని అవి కూడా మల్టీ కలర్ తీసుకొని మిడిల్ లో మాత్రం చిన్న బంచ్ లాగా ఇచ్చాము. అండ్ విత్ లీఫ్ షేప్ స్టడ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొక హెవీ స్టైల్ ఆఫ్ హ్యాంగింగ్స్ చూద్దామండి. అండ్ కంప్లీట్ గా మీ దగ్గర ఏదన్నా రెడ్ కలర్ మ్యాచ్ అయ్యే నెక్ సెట్ ఉంది అని అంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇంత హెవీ లుక్ లో, ఇంత ఎలిగెంట్ గా, ఇంత బ్రాడ్ గా జనరల్ గా హ్యాంగింగ్స్ తక్కువ వెయిట్ లో రావండి. ఇది జస్ట్ 11 grams లోనే వచ్చింది. అండ్ మీరు చూడొచ్చు, ఒక 11 grams అని అంటే మనకు చాలా తక్కువ వెయిట్ అండి. ఇంత పెద్ద హ్యాంగింగ్స్ కి మినిమం ఇంత పెద్దగా డిజైన్ చేయాలంటే 16 to 17 grams కావాలి. బట్ మనం జస్ట్ 11 grams లోనే డిజైన్ చేసాము. కంప్లీట్ గా పోటా విత్ సిగ్నెట్ సీజర్ అండ్ కింద వచ్చేసి పింక్ హ్యాంగింగ్స్ తో డిజైన్ చేసాము. నెక్స్ట్ ఒకటి గ్రీన్ చాంద్బాలి చూపిస్తున్నానండి, గ్రీన్ కలర్ లో అనమాట. సో మీరు చూడొచ్చు కంప్లీట్ రింగ్ కూడా స్టోన్ వర్కే ఇచ్చాము. అండ్ కింద అంతా బీడ్స్ వచ్చాయి అండ్ వీటికి కూడా పర్ల్స్ వచ్చాయి అనమాట. మిడిల్ లో వచ్చేసి వైట్ స్టోన్ తోనే ఇచ్చాము అండ్ కింద వచ్చి డ్రాప్స్ వచ్చాయన్నమాట. సో ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్. మన దగ్గర గ్రీన్ కలర్ ఏదైనా
కావాలి సెట్ ఒక ఇయర్ రింగ్స్ అని అనుకుంటే తీసుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్నా కూడా ప్రిఫర్ చేయొచ్చు. జస్ట్ చాలా రీజనబుల్ గా ఉందన్నమాట వెయిట్ అండ్ రేట్ కూడా. నెక్స్ట్ కాస్టింగ్ చాంద్బాలి చూపిస్తున్నానండి. ఇది కాస్టింగ్ డిజైన్ లో లైట్ వెయిట్ లో ఉంది. అంటే హెవీగా హంగామా లేకుండా సింపుల్ గా కావాలి బట్ ఎలిగెంట్ లుక్ ఉండాలి, డీటెయిలింగ్ గా డిజైన్ ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఇది యాప్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ స్క్వేర్ షేప్ లో ఉండే స్టోన్ అండ్ రెడ్ కలర్ స్టోన్ తో అండ్ కింద వచ్చేసి అన్ని పర్ల్స్ వచ్చినాయి, స్వరోస్కి పర్ల్స్ విత్ పికాక్ వి మోటివ్స్ వచ్చాయి అనమాట అటు ఇటుగా. సో జస్ట్ ఇది మనకి 8.5 grams లో వచ్చింది. చాలా క్యూట్ గా ఉంది, మీరు చూడొచ్చు ప్యాటర్న్ అంతా. ఇంకొక లేటెస్ట్ క్యూట్ గా నాకు స్పెషల్ గా నచ్చిన డిజైన్ చూపిస్తానండి. సో ఇది వచ్చేసి నాకు స్పెషల్ గా కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా చేయించాను, చాలా నచ్చిందండి. అండ్ కింద అన్ని మీరు కాంబినేషన్ చూడొచ్చు, పింక్ పర్ల్ అండ్ కింద అన్ని కూడా బంచెస్ లాగా ఇచ్చాము. అండ్ మిడిల్ లో ఒక బుట్ట అండ్ చాలా హెవీగా లెంతీగా 3 inches లెంత్ తో ఉన్నాయన్నమాట. సో ఎక్సలెంట్ గా ఉంది ప్యాటర్న్ అయితే, ఎక్స్క్లూజివ్ డిజైన్ అనుకోండి. సో ఇంత బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట. డిజైన్ చేసిన మా కార్యానికి కూడా హ్యాట్సప్ చెప్పాలి, ఎలా చెప్తే అలా డిజైన్ చేసి ఇచ్చారు. పర్ల్ బేస్డ్ లో ఏదైనా లాంగ్ గా కావాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే మీ దగ్గర వచ్చేసి పర్ల్ సెట్ ఏదన్నా ఉన్నా కూడా దానికి యాప్ట్ అయ్యేటట్టు, అంతకుముందు రాణి హారాలు వస్తుండే అండి, ఓన్లీ పర్ల్ తోనే వస్తుండే అనమాట. సో వాటికి మ్యాచ్ చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్ గా మంచి ఆప్షన్ అనమాట. సో చాలా హెవీగా ఉంది. లేదు ఇన్ కేస్ మేము నెక్ వేర్ ఏది వేసుకోకుండా ఎలిగెంట్ గా కనిపించాలి, హెవీగా కనిపించాలి అండ్ ఫుల్ డాజ్లింగ్ లా కనిపించాలి అని అంటే మాత్రం అలా అయినా చాలా బాగుంటదండి. సో ఎందుకంటే ఇది కంప్లీట్ గా అల్లేసి ఇచ్చామన్నమాట. ఇదంతా నిట్టింగ్ తో ఉంది, పర్ల్స్ తో నా గోల్డ్ తీగతో చేసింది. సో కాబట్టి మీకు డిజైన్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వరకు హెవీగా కనిపిస్తుంది అనమాట ప్యాటర్న్ అంతా వచ్చేసి. ఇంకొక రూబీ హ్యాంగింగ్స్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి దీనిలో అంతా రూబీ స్టోన్స్ వచ్చాయి అండ్ సైడ్ ఓన్లీ జస్ట్ 3 pearls వచ్చాయి అనమాట. అండ్ మీరు రూబీ కూడా హ్యాంగ్ చేసుకునే విధంగానే ఉన్నాయండి. ఇదంతా ఫ్లెక్సిబుల్ గా ఉంది ప్యాటర్న్ మొత్తము. సో చాలా అందంగా ఉంటుంది అండ్ ఈవెన్ డ్రెస్సెస్ కి కూడా బాగుంటుందండి. ట్రెడిషనల్ అటైర్ అక్కర్లేదు, మామూలుగా మీరు జస్ట్ సల్వార్ అలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, కుర్తీ అలా వేసుకున్నా చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఇది మనకు కావాలంటే గ్రీన్ కలర్ లో కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ ఒకటి లాంగ్ లెంత్ లో ఉండే లక్ష్మీదేవి వచ్చిన హ్యాంగింగ్స్ చూపిస్తున్నానండి. సో ఇది కంప్లీట్ గా ప్యాటర్న్ వచ్చేసి మనకి స్లీక్ డిజైన్ లాగా వచ్చింది, బ్రాడ్ గా లేదనమాట. సో ఎలాబరేట్ అవ్వలేదు డిజైన్, చాలా స్లీక్ గా వచ్చింది అండ్ కంటిన్యూగా ఒకటే ఫార్మేషన్ లో వచ్చిన డిజైన్. అండ్ కింద మీరు చూడొచ్చు ఇదంతా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి బంచెస్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చి వాటికి కూడా స్టోన్స్ తో ఇట్లా లాంగ్ లెంత్ గా ఇట్లా డిజైన్ చేసామన్నమాట. అండ్ నేను ఒకసారి జస్ట్ ఇయర్ దగ్గర పెట్టుకొని చూపిస్తానండి, మీకు లుక్ వైజ్ గా లాంగ్ గా ఎంత పెద్దగా వస్తుందో మీకు తెలుస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట కంప్లీట్ గా. సో నెక్స్ట్ ఇంకొక మంచి హ్యాంగింగ్స్ అండి, చాలా డీసెంట్ గా ఉన్నాయి, లైట్ వెయిట్ లో ఉన్నాయి అండ్ కంప్లీట్ గా మనకి జస్ట్ 5.5 grams లోపలే వచ్చినాయి అనమాట. సో ఇవంతా పర్ల్స్ వచ్చాయి అండ్ పైన వచ్చేసి జస్ట్ 2 peacocks అండ్ మిడిల్ లో ఒక చిన్న స్టోన్ వర్క్ తో వచ్చింది. ఎక్కువ హంగామా, ఎక్కువ ప్యాటర్న్ అంతా ఏం లేదు దీనిలో. అండ్ చాలా క్యూట్ గా ఉంది, నైస్ గా ఉంది అనమాట, డీసెంట్ గా ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ పాన్ షేప్ లో వచ్చిన వైట్ స్టోన్స్ తో విత్ పర్ల్స్ కాంబినేషన్ వచ్చిందండి. చిన్న గ్రీన్ అక్కడక్కడ ఇచ్చామన్నమాట, ఎక్కువ లేకుండా. సో ఇది కంప్లీట్ గా వైట్ లోనే వచ్చిన ప్యాటర్న్ అనుకోండి, బట్ అన్ని కూడా పాన్ షేప్ స్టోన్స్ అనమాట, అన్ని కూడా ఐ షేప్ లో ఉండే స్టోన్స్ అనమాట. సో దీనిలో ఎక్కడ కూడా మనము రౌండ్ అనేది యూజ్ చేయలేదు ఎక్సెప్ట్ గ్రీన్ కి తప్పించి. సో చాలా బాగుంది. ఇది కూడా లీఫ్ స్టైల్లో ఉంటది కదా, స్టెమ్ డిజైన్ లాగా అలా డిజైన్ చేసిన ప్యాటర్న్ ఇది. ఇంకొక హెవీ స్టైల్ ఆఫ్ డిజైన్ చూద్దామండి. సో ఇది కూడా లక్ష్మీదేవితో డిజైన్ చేసిన ప్యాటర్న్ అనమాట. సో కంప్లీట్ గా ఏదైతే మనకి కంప్లీట్ రౌండ్ వస్తుందో అక్కడంతా లక్ష్మీదేవి ఇచ్చామన్నమాట, యాంటిక్ లో లక్ష్మీదేవి. అండ్ వీటికి కూడా ఒక 3 హ్యాంగింగ్స్ లాగా బుట్టలు ఇచ్చామన్నమాట, 3 బుట్టలు వచ్చినాయి. అండ్ విత్ మిడిల్ లో వచ్చేసి ఒక చిన్న రూబీ డ్రాప్ ఇచ్చాము. సో కంప్లీట్ 3 హ్యాంగింగ్స్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చి చేసాము. అండ్ పైన కూడా డిజైన్ చూడొచ్చు మీరు, కొంచెం ఎలాబరేట్ గా అండ్ ఎక్స్పాండ్ అయ్యి ఉందన్నమాట. చాలా హెవీ స్టైల్ అండి, హెవీ బుట్టలు. మీ దగ్గర నక్షి లాంగ్ హారము లేదంటే చోకర్ లాంటిది నక్షిది ఏది ఉన్నా కూడా దానికి సెట్ అవుతుందండి ఇది.
సో అన్ని పార్టీ వేర్ కాకుండా కొంచెం సింపుల్ వేర్ లో కావాలి చాంద్ బాలీస్ అని అనుకుంటే ఇలాంటిది ట్రై చేయొచ్చండి. సో ఈవెన్ కిడ్స్ కి కూడా బాగుంటుంది. లేదు సింపుల్ అకేషన్స్ కి జస్ట్ క్యాజువల్ గా అలా వేసుకోవడానికి కావాలని అనుకుంటే కూడా డెఫినెట్ గా ట్రై చేయాల్సిన ఆప్షన్ అనమాట. మంచి పర్ల్స్ వచ్చాయి అండ్ కింద అంతా రూబీ అండ్ పైన వచ్చేసి కొంచెము కర్వీ స్టైల్లో వచ్చిన పికాక్ ఒకటి ఉందన్నమాట. సో మిడిల్ లో కూడా ఒక చిన్న పికాక్ ఉంది. సో అలా డిజైన్ చేసిన బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట. సో లాస్ట్ వన్ చూపిస్తున్నానండి, ఇది ప్రెటీ వన్ అనమాట. సో ఇది వచ్చేసి మకర కుందనాలు అంటారు. చాలా ఇయర్స్ బ్యాక్ ఐ మీన్ ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ బ్యాక్ కూడా ఈ మకర కుందనాలు ఉండే. ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది, లేటెస్ట్ ట్రెండ్ అనమాట. సో మకర కుందనాలు ఎలా ఉంటాయి అనే దానికి డిజైన్ చేశాము. ఎంత ఎక్సలెంట్గా ఉందో మీరు చూడొచ్చు. కంప్లీట్గా నేను ఇది రెడ్ స్టోన్తో చేశాను. మీకు కావాలంటే ఏ కలర్ కాంబినేషన్ అయినా చేసుకోవచ్చు. ఇదంతా వచ్చేసి నేను చిన్న ఫిష్ లాగా వచ్చింది అనమాట ఇది యాక్చువల్ గా. అండ్ కింద అంతా బుట్ట అండి, బుట్టకంతా కూడా ఫ్లవర్ వచ్చింది. రెడ్ కలర్ కాంబినేషన్ ఆ ఫ్లవర్ వచ్చి కింద రెడ్ బీడ్ అండ్ విత్ పర్ల్స్ అనమాట. మీరు చూడొచ్చు మకర కుందనాలలో ఇలా ఒక ఫ్లవర్ ఇట్ సైడ్ రెడ్ కలర్ లో వచ్చింది అండ్ ఇటు వచ్చేసి వైట్ కలర్ లో అనమాట. 2 సైడ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది మనకి. అంటే ఐ మీన్ 2 సైడ్లు కూడా మనకి ఎంటీగా కనిపించకుండా 2 సైడ్స్ కవర్ అయ్యేట్టు ఉందన్నమాట ప్యాటర్న్. ఇది స్క్రూ సిస్టమ్. నేను స్క్రూ కూడా ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది స్క్రూ సిస్టమ్ అని చెప్పాను కదండి. స్క్రూ ఇలా రిమూవ్ చేయొచ్చు అండ్ ఇలా రిమూవ్ చేశాక మనము చెవులో పెట్టుకొని దీన్ని మనం ఇయర్స్ కి పెట్టుకొని దీన్ని ఇలా మళ్ళీ ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో అలాంటి ప్రొవిజనే ఉంటుంది మకర కుందనాలకి జనరల్ గా. సో ఇలా వస్తుందండి మనకి. దాని తర్వాతనే ఇది పెట్టి మనము ఇక్కడ ఏదైతే మనకి కంప్లీట్ గా హ్యాంగింగ్ వస్తుందండి, ఇది ఫ్లవర్ అనమాట. సో మకర కుందనాలకి ఇన్సర్ట్ చేయడానికి. అండ్ ఇంకొకటి ఇందాక చూపించాను కదండి విత్ స్క్రూ సిస్టమ్ తో, ఇది స్క్రూ అనమాట. సో ఇలా కాంబినేషన్ అనమాట, 3 కాంబినేషన్ లో సెట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎస్పెషల్ గా డిజైన్ చేసిన లైట్ వెయిట్ హ్యాంగింగ్స్ విత్ యూనిక్ క్రియేటివ్ ప్యాటర్న్స్ అనమాట. సో అన్ని కూడా ఎక్సలెంట్ గా ఎథనిక్ వేర్ లాగా ఉన్నాయి అండ్ మోడర్న్ గా కూడా ఉన్నాయి. ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ తెస్తామండి. సో అంతవరకు స్టే ట్యూన్ టు అదర్ బాజోస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.